రైతు కొత్త బోను తీసుకురావడం కలుగులోంచి ఎలుక చూసింది. బెదిరిపోయి పెరట్లోకి పోయి రైతు కొత్త ఎలుకల బోను తీసుకొచ్చాడు అంటూ కేకలు పెట్టింది. కోడి కుక్కరుకో అంటూ అది నీవు భయపడవలసిన విషయం, నాకేం భయం లేదు పో అంటూ విసిరి కొట్టింది. ఎలుక మేక వైపు చూసింది. అయ్యో పాపం, నేనేం సహాయం చేయగలను? మేక సానుభూతిగా అంది. చివరకు ఆవు జాగ్రత్తగా ఉండు అంది జాలిగా. ఎలుక ఏం చేయలేక కలుగులో నిస్సహాయంగా కూర్చుంది. ఆ రాత్రి ఎలుకల బోనులో ఏదో పడ్డ శబ్దం వచ్చింది. రైతు భార్య చూడ్డానికి వచ్చింది. చీకట్లో ఒక పాము తోక బోనులో చిక్కుకుంది. ఆ పాము రైతు భార్యను కాటేసింది. రైతు భార్యను హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. ఇంటికి వచ్చేసరికి రైతు భార్యకు బాగా జ్వరం వచ్చింది. కోడి పులుసు పెడితే జ్వరం తగ్గుతుందని ఎవరో చెప్పారు. కోడిని కోసి పులుసు వండి పెట్టారు. అయినా రైతు భార్య చనిపోయింది. బంధువులు చూడడానికి వచ్చారు. వాళ్ళకు భోజనాలు పెట్టడానికి మేకను కోసి వండారు. రైతు భార్య కర్మకాండలకు బంధువులందరికీ ఉన్న ఆవును అమ్మి భోజనాలు పెట్టారు. ఇదంతా కలుగులోంచి బాధగా చూసింది ఎలుక. ఒకరికి సమస్య వస్తే అందరం ఇబ్బందుల పాలవుతాం మరి.